నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ హెల్త్. మనందరం అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంటాం. అది సర్వసాధారణం కూడా. అయితే మన అందాన్ని ఎలివేట్ చేసేది మన మొహం కాబట్టి మన మొహానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అయితే ఈ ముఖం అందంగా కనిపించాలని, అట్రాక్టివ్గా కనిపించాలని మనం కాస్మెటిక్స్ వాడతాం, రకరకాల కాస్మెటిక్స్ వాడతాము. అయితే ఈ కాస్మెటిక్స్ వాడకం వల్ల అనేక మంది ఇబ్బందులు కూడా ఎదురవుతున్నారు. అసలు మనం మంచి స్కిన్తో గ్లోయీగా అందంగా కనిపించాలంటే ఏం చేయాలి, ఎలాంటి ప్రోడక్ట్స్ని మనం యూజ్ చేస్తే మంచిది, ఇలాంటి అంశాలపై మనకి సలహాలు సూచనలు అందించడానికి డాక్టర్ సుష్మితా రెడ్డి డర్మటాలజిస్ట్ మనతో ఉన్నారు. మేడం సీరం లక్స్ క్లినిక్ నుంచి మనకి సలహాలు ఇవ్వడానికి వచ్చేసారు. సో మేడంని అడిగి అసలు సీరం లక్స్ క్లినిక్ ద్వారా విశేషమైన సేవలు అందిస్తున్నారు కాబట్టి మేడంని మంచి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్. హలో అండి, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఇదిగో మీలాంటి డెర్మటాలజిస్టులతో చేస్తే కొంచెం ఉత్సాహంగా ఉంటుంది, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు అని. నైస్ అండి, నైస్. మ్యామ్, ముందర మీ డాక్టర్స్ అందరూ ఇంత అందంగా ఎలా ఉంటారు? డాక్టర్స్ అంటేనే అందంగా ఉంటారా? లేదండి, అంటే మీ హెల్త్ హ్యాబిట్స్ ఆర్ కాస్మెటిక్స్ హ్యాబిట్స్ కానీ మీరు మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ స్కిన్నే మెరిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మీ సీక్రెట్స్తో పాటు మా ఆడియన్స్ కూడా మీరు సీక్రెట్స్ చెప్పాలి. డెఫినెట్గా. ఎస్ మ్యామ్, ప్రజెంట్ ప్రతి ఒక్కరం అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి. ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు దీని మీద కొంచెం అవగాహన పెరిగింది, ఇంట్రెస్ట్ పెరిగింది. దానికోసం ఒక స్కిన్ని అందంగా కనిపించడం కోసం చాలా ఖర్చు పెడుతున్నాం. సో మన స్కిన్ కోసం వాడేటటువంటి కాస్మెటిక్స్ విషయానికి వస్తే, కాస్మెటిక్స్ మీద కామన్ పర్సన్స్కి ఎవరికి కూడా అవగాహన ఉండదు. మేము డిపెండ్ అయిపోతాం, యాడ్స్ మీద డిపెండ్ అయిపోతాం. సో యాడ్స్ని చూసి కొనేస్తూ ఉంటాం. అసలు మన స్కిన్ అందంగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అంటే అసలు ఏం చేయాలి? అండి, సో డైరెక్ట్గా కాస్మెటిక్స్ కంటే ముందుగా మన స్కిన్ కేర్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. సో ఏఎం రొటీన్, పిఎం రొటీన్ అని అంటాం. అంటే మార్నింగ్ వాడే ప్రోడక్ట్స్, నైట్ వాడే ప్రోడక్ట్స్. ఇప్పుడు మార్నింగ్ వాడే ప్రోడక్ట్స్లో కంపల్సరీ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఉండాలి. నైట్ వాడే ప్రోడక్ట్స్లో వాళ్ళకి ఫేస్ వాష్ తర్వాత కంపల్సరీ మాయిశ్చరైజర్ అయితే మ్యాండేటరీ. అది కాకుండా ఇంకా వాళ్ళకి ఏమైనా స్కిన్ కన్సర్న్స్ ఉంటే లైక్ పిగ్మెంటేషన్ కానీ, యాక్నీ కానీ, కొంతమందికి మంగు మచ్చలు ఉంటాయి, మెలాస్మా, లేదు అంటే ఏజింగ్, లేకపోతే వ్రింక్లింగ్స్, సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ వాడాలి. సో ఇప్పుడు స్కిన్ కేర్ రొటీన్ ప్రాపర్గా ఉంటే వాళ్ళు ఏదైనా టైంకి మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేసినా కూడా, కాస్మెటిక్స్ వాడినా కూడా అది అనేది కూడా బాగా సిట్ అవుతుంది. అండ్ దానివల్ల గ్లో అనేది ఇంటర్నల్గా కూడా ఎమిట్ అవుతుంది. ఓకే, అయితే మేము ఇప్పుడు కనిపించిన ప్రోడక్ట్ చెప్తున్నా కదా, యాడ్ మీద డిపెండ్ అవుతాం. స్కిన్ నార్మలా కాదా అని జస్ట్ చూసుకుంటూ ఉంటాం. కానీ సమ్ టైమ్స్ వాటి వల్ల కొందరికి ర్యాషెస్ వస్తాయి, కొందరికి ఏమో మచ్చలు వస్తూ ఉంటాయి. ఎందువల్ల వస్తూ ఉంటాయి? సో బేసిక్లీ వచ్చేసి అన్ని ప్రోడక్ట్స్ అందరికీ సూట్ అవ్వవు. ఇప్పుడు వైరల్ ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు రెటినాల్, వైటమిన్ సి సీరం, నియాసినమైడ్ సీరం అండ్ సాల్సిలిక్ యాసిడ్, ఇవి కామన్గా అమ్మేస్తున్నారు. బట్ ప్రాబ్లం ఏంటి అంటే అవి అందరికీ సూట్ అవ్వవు. ఇప్పుడు మనకి స్కిన్ టైప్స్లోనే 4 to 5 టైప్స్ ఉంటాయి. డ్రై ఉంటుంది, వెరీ డ్రై ఉంటుంది, నార్మల్ టైప్ ఉంటుంది, కాంబినేషనల్ టైప్ ఉంటుంది, ఆయిలీ ఉంటుంది, వెరీ ఆయిలీ ఉంటుంది. కొందరిది ఏంటి అంటే ఆయిలీ నుంచి మళ్ళీ కాంబినేషనల్కి మారుతుంది, కొంతమందికి కాంబినేషనల్ నుంచి మరీ డ్రైకి మారుతుంది, వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ వల్ల. సో వాళ్ళకి ఏ ప్రోడక్ట్ అయితే సూట్ అవుతుందో కంపల్సరీ ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఆ విధంగా వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్ని సెట్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు వెరీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు సాల్సిలిక్ యాసిడ్ బేస్డ్ సీరమ్స్ వాడినా, క్రీమ్స్ వాడినా, ఫేస్ వాషెస్ వాడినా వాళ్ళకి ఇంకా డ్రై అయిపోతుంది, స్కిన్ అంతా పగిలిపోతుంది, సెన్సిటివ్ అయిపోతుంది. సో ఆ రకంగా కేర్ తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం విటమిన్ సి సీరం కూడా అందరికీ సూట్ అవ్వదు. అది రెగ్యులర్గా యాడ్స్లో వచ్చేస్తుంది, అందరు స్టార్ట్ చేసేస్తారు. సో అది అందరికీ సూట్ అవ్వదు. నార్మల్ స్కిన్ నుంచి సూట్ అవుతుంది. అండ్ అందులో కూడా 5% నుంచి స్టార్ట్ చేయాలి. డైరెక్ట్ 20% పెట్టినా కూడా స్కిన్ అనేది పర్జ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు విటమిన్ సి సిరమ్స్ అలాగే ఈ కూడా దొరుకుతున్నాయి కదా మేడం, లిక్విడ్స్ కొన్ని. అంటే ఈ విటమిన్ సి సిరం రాస్తే మంచిది, విటమిన్ వస్తుంది మనకి, స్కిన్ బాగా కనిపిస్తుందని అందరూ వాడుతున్నారు. సో అలా వాడొద్దు. కొంతమందికి మాత్రమే సూట్ అవుతుంది. అండ్ కరెక్ట్ కాన్సన్ట్రేషన్ నుంచి స్టార్ట్ చేయాలి. అది మెల్లమెల్లగా స్కిన్కి అలవాటు అవుతుంది. డైరెక్ట్ 20% పెట్టినా కూడా మండుతుంది. అండ్ సెన్సిటివ్ ఏరియాస్ అంతా కూడా బర్న్ అవ్వడము, రెడ్నెస్ రావడం చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే నియాసినమైడ్ కూడా ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయింది, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో. సో నియాసినమైడ్ కూడా అందరికీ సూట్ అవ్వదు, కొంతమందికి మాత్రమే సూట్ అవుతుంది. సో దాని ప్రకారంగా వాడాలి. స్కిన్ ప్రోడక్ట్స్తో, కాస్మెటిక్స్తో
గ్లో వస్తుందా, తెల్లగా అవుతారా? నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అవుతారా? ఇది సాధ్యమా? సో ఇప్పుడు స్కిన్ ట్యానింగ్ వేరండి, అండ్ వాళ్ళకి రెగ్యులర్గా ఉండే వాళ్ళ స్కిన్ టోన్ వేరు. ఇప్పుడు వాళ్ళకి ఇన్ జనరల్గానే వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం మెలనిన్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళు కొంచెం డస్కీ టోన్లో ఉండొచ్చు. అండ్ కొంతమంది ఏంటంటే ఫెయిరర్ టోనే అయి ఉండొచ్చు, బట్ ట్యాన్ అయిపోయి ఉండొచ్చు. సో డెఫినెట్గా ట్యానింగ్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ అయితే మనం ప్రోడక్ట్స్తో సరి చేసుకోవచ్చు. కానీ ఎవరికైతే ఆల్రెడీ డస్కీ స్కిన్ ఉంటుందో వాళ్ళకి మనం స్కిన్ క్వాలిటీ పెంచడంలో ఫోకస్ చేయాలి, కానీ వాళ్ళ స్కిన్ కలర్ మొత్తం మార్చలేము. బికాజ్ ఒక లేయర్లో మెలనిన్ సెటిల్ అయిపోయి ఉంటుంది, సో అది వాళ్ళ ఒరిజినల్ కలర్. అండ్ మన ఇండియన్స్ అది యాక్సెప్ట్ చేయాలి, అందులో సౌత్ ఇండియన్స్ మెయిన్గా యాక్సెప్ట్ చేయాలి. సో వాళ్ళల్లో మనం క్వాలిటీస్ ఆఫ్ స్కిన్ ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళు ఇంకా కొంచెం ట్యాన్ అవ్వకుండా, డార్క్ అవ్వకుండా సన్ కేర్ ప్రొటెక్షన్ అవన్నీ తీసుకుంటే కొంచెం సెట్ చేసుకోవచ్చు. అండ్ సీరమ్స్ వచ్చేసి కొన్ని ఉంటాయి, బట్ అందరికి అన్ని సూట్ అవ్వవు. మళ్ళీ గ్లైకాలిక్ యాసిడ్, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసిడ్స్ సీరమ్స్ ఉంటాయి. ఎవరికి ఏది సూట్ అవుతుందో అది మేము కొంచెం ఎగ్జామిన్ చేసి దాని ప్రకారంగా పెడతాము. ఇప్పుడు మొటిమలు యంగ్ ఏజ్లో స్టార్ట్ అవుతాయి. ఈ మొటిమలు వచ్చేసరికి గిల్లడం అది మొదలు పెడుతూ ఉంటారు. అసలు మొటిమలు ఎందుకు వస్తాయి? మొటిమలు పోవడానికి ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీ ఉందా? డెఫినెట్గా అవైలబుల్ ఉందండి. మొటిమలు అనేది మనకి టీనేజ్లో చాలా కామన్. ఆ టైంలో అప్పుడప్పుడు హార్మోనల్ సర్జెస్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో యాక్నీ వస్తుంది. ఈ యాక్నీ అనేది లోపల గ్లాండ్ యొక్క ఇన్ఫ్లమేషన్. సో ఇప్పుడు అది ఏ స్టేజ్లో ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. అండ్ గిల్లకూడదు, ఖచ్చితంగా గిల్తే ఆ గ్లాండ్ ఏదైతే ఉందో మనం దాన్ని బయట నుంచి ట్రామటైజ్ చేస్తున్నట్టు. సో ఆ ట్రామటైజ్ చేసింది యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఫ్లెష్ లాస్ అయిపోతుంది. సో దానివల్ల గుంతలాగా మారిపోయి యాక్నీ స్కార్ ఫామ్ అవుతుంది. సో ఈ యాక్నీ స్కార్స్ అనేవి రాకుండా ఉండాలంటే గిల్లకుండా ఉండాలి. అది చాలామందికి టీనేజ్లో అవేర్నెస్ ఉండదు కాబట్టి గిల్లేస్తుంటారు. సో కొంచెం పేరెంట్స్ కొంచెం కేర్ తీసుకొని కొంతమంది డర్మటాలజిస్ట్ని అప్రోచ్ అవుతారు. అండ్ గ్రేడ్స్ ఉంటాయి యాక్నీలో కూడా, గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 వరకు. అండ్ గ్రేడ్ 3, 4, 5 అయితే కొంచెం కేర్ ఎక్కువ ఉండాలి, లేదు అంటే వాళ్ళకి ఈజీగా స్కారింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈ యాక్ని ఎక్కువగా రావడానికి ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఒక కారణమా? ఇలా ఎక్కువగా ఉండేవాళ్ళు ఫుడ్ కంట్రోల్ ఏమైనా చేయాల్సి ఉంటుందా? ఇది డెఫినెట్గా ఫుడ్ కూడా కారణం అండి. ఇప్పుడు మనకేంటి అంటే ఇప్పుడు పాలలు, ఇప్పుడు మనం ఒక ఏజ్ వరకు మిల్క్ తీసుకుంటాం, అండ్ అది ఆ ఏజ్ వరకు మనకి గ్రోత్ స్పర్ట్ ఉన్నంత వరకు మనం మిల్క్ తీసుకుంటే మనం హైట్ పెరగడంలో అది హెల్ప్ అవుతుంది. కానీ ఒక టైం తర్వాత మనం ఎప్పుడైతే హైట్ పెరగడం ఆగిపోతుందో దాని తర్వాత మిల్క్ తీసుకున్నప్పుడు మనకి ఆ ఫ్యాట్ అనేది హై కాన్సన్ట్రేషన్లో ఉంటుంది, అండ్ అది మనం డైజెస్ట్ చేయలేం. సో దానివల్ల కూడా యాక్నీ వస్తుంది. అండ్ అది కాకుండా జంక్ ఫుడ్, మిల్క్ ప్రోడక్ట్స్ ఇప్పుడు హై కాన్సన్ట్రేటెడ్ ఉన్న హై కాన్సన్ట్రేటెడ్ ఫ్యాట్ ఉన్న ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, లైక్ చీజ్, పన్నీర్, బటర్, గీ ఒక్కొక్కసారి మంచిదే, గుడ్ ఫ్యాట్, కానీ కొంతమంది గీ వల్ల కూడా పింపుల్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా పింపుల్స్ పెంచుతాయి. మీగడ పెరుగు, క్రీమ్, మళ్ళీ ఇవన్నీ కూడా పింపుల్స్ పెంచుతాయి. అండ్ జంక్ ఫుడ్లో కూడా ఇప్పుడు చీజ్ ఎక్కువ వాడతాం, దానివల్ల కూడా యాక్నీ బాగా వస్తుంది, అది డైజెస్ట్ చేసుకోలేము. అండ్ అది కాకుండా కొంతమందికి నాన్ వెజ్ వల్ల కూడా యాక్నీ వస్తుంది, బికాజ్ మనం ఇప్పుడు నాన్ వెజ్ కూడా ఈల్డ్ పెరగడానికి స్టెరాయిడ్స్ అవన్నీ ఇస్తున్నారు. సో అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి, ఏదైనా కొంచెం లిమిటేషన్లో పెట్టుకోవాలి. యాక్నీ వస్తుంది అన్ని రోజులు. అండ్ అడల్ట్ యాక్నీ కూడా ఈ మధ్య కామన్ అయిపోయింది. అంటే ఒక 25-26 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ముందు ఎప్పుడు యాక్నీ ఉండదు, సడన్గా స్టార్ట్ అవుతుంది. అండ్ వాళ్ళలో స్ట్రెస్, కార్టిజాల్ లెవెల్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో అవన్నీ మేనేజ్ చేసుకుంటూ వాళ్ళు టైం టు టైం వర్కౌట్ చేసుకుంటూ వాళ్ళు కొంచెం యాక్నీ ప్రాబ్లమ్ని కంబాట్ చేయొచ్చు. ఓకే, మరి ఇప్పుడు పొల్యూషన్ ఎఫెక్ట్ గట్టిగా ఉంది, దాని ఎఫెక్ట్ కూడా స్కిన్ మీద ఉంది. ఈ పొల్యూషన్ వల్ల స్కిన్ అలర్జీస్ కూడా వస్తున్నాయి. దీనికి ఏమైనా రెమెడీ ఉందా? దాని బారిన పడకుండా లేదా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏం చేయాలి? సో పొల్యూషన్లో డస్ట్ అండ్ హీట్, డస్ట్ హీట్ కలిపి డ్యామేజ్, కొంతమంది 2-వీలర్లో వెళ్ళే వాళ్ళకి అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఇంకెక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా మనం కొంచెం అంటే ఫస్ట్ ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందే కొంచెం స్కిన్ అనేది ప్రెప్ చేసుకొని వెళ్ళాలి. అండ్ క్లోతింగ్ కూడా కాటన్ క్లోతింగ్, ఫుల్ కవరేజ్ క్లోతింగ్ ప్రిఫర్ చేయాలి. అండ్ స్కిన్ పైన కూడా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవన్నీ నాన్ కొమోడోజెనిక్వి అప్లై చేయాలి, సచ్ దట్ ఆ డస్ట్ అనేది కూడా ఎక్కువ అబ్జార్బ్ చేసుకోకుండా ఉంటుంది. అండ్ బయటికి వెళ్ళినప్పుడు ఫిజికల్ ప్రొటెక్షన్, హ్యాట్స్ కానీ, క్యాప్స్ కానీ, షేడ్స్, స్కార్ఫ్స్ ఇవి యూజ్ చేసుకుంటే కొంతవరకు ఆ డస్ట్ ప్రాబ్లం నుంచి కంబాట్ చేసుకోవచ్చు. లేదు ఇట్లా రా స్కిన్తో బయటికి వెళ్ళిపోతే, అండ్ కొంతమంది మరీ థిక్ మాయిశ్చరైజర్స్ వాడతారు, ఆ టైంలో బయటికి వెళ్ళినప్పుడు డస్ట్ అనేది అంతా కూడా స్కిన్ అట్రాక్ట్ చేసేసుకొని అది పోర్స్లో సీపిన్ అయిపోతుంది, దానివల్ల కూడా యాక్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ హెయిర్ కూడా బాగా డ్యామేజ్ అవుతుంది. సో 2 స్కిన్ అండ్ హెయిర్ ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఓకే. సన్ స్క్రీన్స్ విషయానికి వస్తే ఈ సన్ స్క్రీన్ అనేది బయటకు వెళ్ళే ప్రతి ఒక్కరు వాడాలా? అన్ని స్కిన్స్కి సూట్ అవుతుందా? ఎలాంటి సన్ స్క్రీన్ వాడాల్సి ఉంటుంది? దీనిలో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి కదా మ్యామ్, ఎలా చూస్ చేసుకోవాలి? సన్ స్క్రీన్స్ అనేవి అందరు వాడాలి. అన్ని సన్ స్క్రీన్స్ అందరికి సూట్ అవ్వవు, కానీ బయటికి వెళ్ళే వాళ్ళే వాడాలా అంటే రాంగ్. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం చాలా వరకు బ్లూ లైట్కి ఎక్స్పోజ్ అవుతాం, మనం కంటిన్యూస్గా స్క్రోల్ చేసినప్పుడు బ్లూ లైట్కి ఎక్స్పోజ్ అవుతాం. సో సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీ. అండ్ ఒక్కొక్క స్కిన్ టైప్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సన్ స్క్రీన్ అవైలబుల్ ఉంటుంది. అండ్ సన్ స్క్రీన్స్లో కూడా మళ్ళీ కెమికల్ సన్ స్క్రీన్స్ అవైలబుల్ ఉంటాయి, ఫిజికల్ సన్ స్క్రీన్స్ అవైలబుల్ ఉంటాయి, హైబ్రిడ్ సన్ స్క్రీన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఈ కెమికల్ సన్ స్క్రీన్స్ ఏంటి అంటే కంప్లీట్లీ కెమికల్ సన్ స్క్రీన్స్ కొంతవరకు అవాయిడ్ చేయాలి. సో దానికోసం కూడా లైక్ డర్మటాలజిస్ట్ని విజిట్ అయ్యి ప్రోడక్ట్ రికమెండేషన్స్ తీసుకొని ఆ పరంగా స్టార్ట్ చేస్తే బెటర్. అండ్ ఇప్పుడు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఒక రకమైన సన్ స్క్రీన్స్ పెడతాం, కాంబినేషనల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఒక రకమైన సన్ స్క్రీన్ పెడతాం, అండ్ కంప్లీట్లీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి లైట్ వెయిట్ మ్యాట్ ఫినిష్ లైక్ జెల్ సన్ స్క్రీన్స్ పెడతాం, డ్రై ఉన్న వాళ్ళకి క్రీమీ బేస్డ్ సన్ స్క్రీన్స్ పెడతాము. అండ్ ప్రెగ్నెన్సీలో అయితే ఫిజికల్ సన్ స్క్రీన్స్ పెడతాం. సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ సన్ స్క్రీన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా సమ్మర్లో చిన్నపిల్లల విషయానికి వస్తే పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఈ హాలిడేస్ బయట ఆడుతూ ఉంటారు, అలాంటి పిల్లల విషయంలో ప్రతి పేరెంట్ కూడా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఏం చేయాలి? ఇప్పుడు పిల్లలు అంటే ఆడుకోవచ్చు, పర్వాలేదు, బట్ 11 నుంచి 3 వరకు ఉండే హార్ష్ సన్లో మాత్రం ఆడకపోతే బెటర్. అది డీహైడ్రేషన్ కూడా చేస్తుంది. సో ఇప్పుడు పిల్లలకి ఏంటి అంటే మళ్ళీ సన్ స్క్రీన్స్ యూజ్ చేయరు చాలా మంది, కానీ పిల్లలకు కూడా ఫిజికల్ సన్ స్క్రీన్స్ యూజ్ చేయొచ్చు, హైబ్రిడ్ సన్ స్క్రీన్స్ కూడా యూజ్ చేయొచ్చు. 6 months ఏజ్ నుంచి అందరి పిల్లలకి సన్ స్క్రీన్స్ యూజ్ చేయొచ్చు. స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అండ్ మినిమం SPF వచ్చేసి 30 నుంచి స్టార్ట్ అవ్వాలి, అది పిల్లలైనా సరే పెద్దలైనా సరే. ఇప్పుడైతే పెద్దవాళ్ళకైతే 55, 80, కొంతమందికి 100 కూడా పెట్టేస్తున్నాము. బికాస్ అది చాలా ఇంపార్టెంట్, అది సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. అది కాకుండా ఇండియన్ స్కిన్ వాళ్ళకి ఏంటి అంటే సన్ స్క్రీన్ పైన PA++++ అని ఉంటుంది. అది ఒక 4+ కానీ 5+ కానీ ఉంటే మనకి చాలా సూట్ అవుతుంది. అది ఏంటంటే మనకి మెయిన్ ఇండియన్ రేడియేషన్స్ నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో అదొకటి. అండ్ పిల్లలకి ఏంటి అంటే కొంచెం కాటన్ క్లోతింగ్ ప్రిఫర్ చేయాలి, అండ్ టైం టు టైం స్నానం చేపియాలి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎక్కువ స్వెట్టీగా యూజ్డ్ క్లోత్స్ రిపీటెడ్గా యూజ్ చేయకుండా చూసుకోవాలి. సో అలా ఫిజికల్గా ప్రొటెక్షన్ ఇస్తూ వాళ్ళకి కొంచెం చేసుకుంటే సరిపోతుంది. ఇక పెద్దవాళ్ళ విషయానికి వస్తే మంగు మచ్చలు ఒక ఏజ్ ఆఫ్టర్ 30 ఎక్కువగా వీళ్ళకి ఈ మంగు మచ్చలు అనేవి కనిపిస్తున్నాయి. ఇవి ఎందుకు వస్తాయి? దీనికి ట్రీట్మెంట్ ఉందా, లేదా ఒట్టి క్రీమ్స్ అంటే కనిపించిన క్రీమ్స్ అలా వాడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాటితో పూర్తిగా తగ్గుతుందా? సో మెలాజ్మా అనేది ఒకసారి ట్రిగర్ అయిందంటే అది లైఫ్ టైం ప్రాబ్లం అండి, కాదనలేము. కానీ ఏంటి అంటే కంట్రోల్ చేసుకోవచ్చు. మెలాజ్మాలో కూడా టైప్స్ ఉంటాయి. సూపర్ఫిషియల్ అంటే ఎపిడర్మల్, కొంచెం డీప్గా పిగ్మెంటేషన్ ఉంటే డర్మల్, అండ్ 2 మిక్స్డ్ ఉంటే మిక్స్డ్ మెలాజ్మా కూడా ఉంటుంది. సో మెలాజ్మాకి కాజెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కొంతమందికి ప్రెగ్నెన్సీలో ట్రిగర్ అయిపోతుంది, క్లయాజ్మా అంటాం ఆ టైంలో, తర్వాత అలాగే ఉంటుంది మెలాజ్మా అనేస్తాం. సో కొంతమందికి ఏంటి అంటే వాళ్ళకి జీన్ ఉంటుంది, అమ్మగారి నుంచి కానీ అమ్మమ్మ గారి నుంచి కానీ వచ్చి ఉండొచ్చు. సో వాళ్ళలో ఎక్కువ సన్ ప్రొటెక్షన్ తీసుకోలేదు అంటే వాళ్ళకి ఎప్పుడైనా కూడా మెలాస్మా ట్రిగర్ అయిపోవచ్చు. సో వాళ్ళకి కూడా కేర్ తీసుకోవాలి. అండ్ కొన్ని రీజన్స్ వచ్చేసి హార్మోనల్ చేంజెస్, అండ్ ఒక్కొక్కసారి హార్మోనల్ టాబ్లెట్ మెడికేషన్ కూడా వాడతారు. సో దానివల్ల కూడా రావచ్చు. మెలాస్మా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మెయిన్గా పానిక్ అవ్వద్దు, అండ్ ఫస్ట్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయగలగాలి. అండ్ ఎవరు ఏ క్రీమ్స్ ఇచ్చినా వాడకూడదు. అంటే మార్కెట్లో చాలా స్టెరాయిడ్ క్రీమ్స్ అవైలబుల్ ఉన్నాయి, స్కిన్ షైన్, స్కిన్ బ్రైట్, క్లోబెటా, వినే ఉంటారు చాలామంది. ఇవి వాడేస్తారు, క్లోబెటా, GM ర్యాండమ్గా ఇంట్లో ఉంటాయి. సో అవన్నిటికీ వాడేస్తారు. వాళ్ళకి ఒక పింపుల్ వచ్చినా అదే వాడతారు, మెలాస్మా వచ్చినా అదే వాడతారు, వాళ్ళకి ఏదైనా ట్యాన్ అయినా అదే వాడతారు. సో అలా వాడొద్దు, దానివల్ల స్కిన్ బాగా డ్యామేజ్ అవుతుంది. వాళ్ళకి ఏ కండిషన్ అయితే ఉంటుందో అది ఇంకా పెరిగిపోతుంది. సో ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి సన్ ప్రొటెక్షన్ ఫిజికల్గా కానీ సన్ స్క్రీన్స్ కానీ తీసుకొని దాన్ని పెరగకుండా కాపాడుకోవాలి. అండ్ నైట్ స్కిన్ కేర్ రొటీన్, డెఫినెట్గా క్రీమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో, బట్ ప్రిస్క్రైబ్డ్ ఉండాలి. అవి కొన్ని గ్లైకాలిక్ యాసిడ్ క్రీమ్స్ కావచ్చు, అండ్ రెటినాల్స్ ఏమన్నా కూడా కాంబినేషన్స్ అనేది మేము సెలెక్ట్ చేస్తాం. కొంతమంది కోజిక్ యాసిడ్, అట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి, అవి మేము సెలెక్ట్ చేస్తాం. సో దాని నుంచి మనం ఎపిడర్మల్ మెలాస్మా, లైటర్ మెలాస్మాని అయితే టార్గెట్ చేయొచ్చు. మిక్స్డ్ డర్మల్ వెళ్తుంది అంటే ఇంకా వాళ్ళకి ప్రొసీజర్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. మెయిన్గా ఇన్ క్లినిక్ ప్రొసీజర్స్ ఉంటాయి.
ఇప్పుడు పీల్స్ ఉంటాయి, కెమికల్ పీల్స్ ఉంటాయి, అండ్ పీకో లేజర్. ఈ రెండు కాంబినేషన్లో టార్గెట్ చేసుకుంటే కనుక వాళ్ళకి డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇందులో పీల్స్ ఎలా అంటే సూపర్ఫిషియల్ పిగ్మెంటేషన్ని లేయర్ బై లేయర్ రిమూవ్ చేస్తాం, మేమే కంట్రోల్డ్ పీలింగ్ చేస్తాం. ఇంకోటి ఏంటి అంటే పీకో లేజర్, కొంచెం డీప్ ఉన్న సెల్స్ అన్నిటిని కూడా లేజర్ త్రూ మనం టార్గెట్ చేస్తాం. ఈ పీకో సెకండ్స్లో లేజర్ హిట్ అవుతుంది. హిట్ అయినప్పుడు ఆ పిగ్మెంట్ సెల్ అనేది బ్రేక్ అవుతుంది కరగడం లాగా. సో అది కరిగిపోయి మన బాడీ ఈవెన్చువల్లీ అది తీసేస్తుంది. సో ఈ ప్రాసెస్ త్రూ మనం ఒక మెలాస్మాని ఒక మేరకు క్యూర్ చేసుకోవచ్చు. ఇంకా అది అలానే మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, నైట్ క్రీమ్స్ త్రూ అండ్ ఫాలో అప్ కన్సల్టేషన్స్ త్రూ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. మేడం, ఈ మధ్యకాలంలో మేకప్స్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు, దాదాపు అందరూ యూస్ చేస్తున్నారు. ఇవి ఎంతవరకు శ్రేయస్కరం అంటారు? స్కిన్ డ్యామేజ్ చేస్తాయా, లేకపోతే వీటికి కేర్ తీసుకుంటే సరిపోతుందా? మేకప్ అయితే హార్మ్ఫుల్ కాదండి. రైట్ ప్రోడక్ట్స్ ఎప్పుడైనా సేఫే. అండ్ కొంతమంది డైలీ మేకప్ వేసుకుంటారు, అది కూడా హార్మ్ఫుల్ కాదు. సో మేకప్ అనేది మన స్కిన్కి సూటబుల్ ఉండాలి ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటి మిస్టేక్ చేస్తారంటే అందరూ మేకప్ వేసుకొని జస్ట్ మేకప్ వైప్స్తో తీసేస్తారు, అది అలానే వదిలేస్తారు, ఎప్పటికో గంటల తర్వాత వాష్ చేసుకుంటారు. సో అలా చేస్తే పోర్స్ క్లాగ్ అవుతాయి, స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అండ్ కొంతమంది ఏం చేస్తారు అంటే మేకప్ బ్రషెస్ అస్సలు వాష్ చేయరు. సో అది కూడా కొంచెం డేంజరస్. టైం టు టైం అవి వాష్ చేసుకోవడము, లేకపోతే డిస్పోజబుల్ బ్రషెస్ యూజ్ చేయడము, అలా చేసుకుంటే మేకప్ మనకి హార్మ్ఫుల్ కాదు. అండ్ మేకప్ వైప్స్ మాత్రమే వాడకుండా క్లెన్జింగ్ చేయాలి. అందులో మెయిన్గా డబల్ క్లెన్జింగ్. ఒకటి ఏంటి అంటే బామ్తోని మొత్తం మేకప్ అంతా కూడా ఇట్లా మొత్తం క్లీన్ చేసేసుకొని ప్యాడ్స్తో తీసేసుకొని తర్వాత ఒక మంచి ఫేస్ వాష్తో కడుక్కుంటే కొంచెం ఆ మేకప్ అంతా కూడా వెళ్ళిపోతుంది. అండ్ మేకప్ వెళ్ళిపోగానే స్కిన్ డ్రై అయిపోతుంది. దాని తర్వాత కూడా ఏం ప్రిపరేషన్ చేయరు. అలా కాకుండా కొంచెం మాయిశ్చరైజర్, ఆఫ్టర్ క్లెన్జింగ్ యువర్ ఫేస్ మాయిశ్చరైజర్ యూజ్ చేయడము, ఏదైనా నైట్ క్రీమ్ ఉంటే వాడడం, అలా చేస్తే స్కిన్ అయితే డ్యామేజ్ అవ్వదు. ఇప్పుడు అందరికీ ఏజ్ పెరగకుండా యంగ్గా కనిపించాలి స్కిన్ అనే తాపత్రయం పెరిగింది. యంగ్ లుక్ కోసం తాపత్రయపడుతున్నారు. దానికి తగ్గట్టే రకరకాల క్రీమ్స్ దొరికేస్తున్నాయి. అయితే ఈ యాంటీ ఏజింగ్ క్రీమ్స్ని నమ్మొచ్చా? క్రీమ్స్ వాడటం వల్ల స్కిన్ రింకిల్స్ లేకుండా ఉంటుందా? ఏం చేయాలి ఒకవేళ ఏజ్ కనిపించకుండా ఉండాలంటే? మీరు సలహా ఏమి ఇస్తారు? సో ఏజింగ్ అనేది అయితే మనం ఆపలేము, బట్ కంట్రోల్ చేయొచ్చు కొంతవరకు. ఏజింగ్ సైన్స్ని మనం కొంతవరకు ట్రీట్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకోవచ్చు. ఏజింగ్ అనేది అయితే ఆపలేము. ఏజింగ్ ఎప్పుడు మన స్కిన్ పైన చూపిస్తుంది అంటే మెయిన్గా ఒక 30 తర్వాత చూపించడం స్టార్ట్ అవుతుంది. కొలాజన్ లాస్ అవుతుంది మెయిన్గా. సో అవి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ డైట్ మంచిగా ఉండాలి. అంటే ఇప్పుడు ఒక 30 తర్వాత వాళ్ళు జంక్ తినడము, లెస్ న్యూట్రిషనల్ ఫుడ్ తినడం అవాయిడ్ చేయాలి. ఐరన్ రిచ్ ఫుడ్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే కొంతవరకు లైఫ్ స్టైల్ హెల్ప్ చేస్తుంది. అండ్ వాళ్ళ రొటీన్ కూడా ప్రాపర్గా ఉండాలి, స్లీప్ సైకిల్ ప్రాపర్గా ఉండాలి. 8 hours పడుకోవడము, అండ్ స్క్రీన్ టైం తగ్గియడము, అండ్ 20-20-20 రూల్ అని అంటాము, అది పాటియడము. అంటే ఎవ్రీ 20 minutesకి ఒక 20 seconds 20 meters దూరంని అట్లా మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఐస్ అనేవి కొంచెం స్ట్రెయిన్ అవ్వకుండా ఐ రిలాక్సేషన్కి హెల్ప్ అవుతుంది. సో దాని త్రూ ఐ ఇన్ అండ్ అరౌండ్ ఐ రీజన్ సైన్స్ కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు క్రీమ్స్ అంటే మిరాక్యులస్ క్రీమ్స్ అయితే ఏం లేవు, బట్ కొన్ని క్రీమ్స్ ఏంటి అంటే ఇప్పుడు రెటినాల్ కానీ, ఇప్పుడు ఐకి అయితే కొంచెం కెఫిన్ ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే ఐ రెటినాల్ సపరేట్ కాన్సన్ట్రేషన్లో దొరుకుతుంది. సో అలాంటివి కొంతవరకు హెల్ప్ అవుతాయి. బట్ వ్రింకిల్స్ మనం యాక్టివ్గా తగ్గించుకోవాలంటే అది ఎలాంటి వ్రింకిల్స్, స్టాటిక్ వ్రింకిలా, డైనమిక్ వ్రింకిలా, దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ అవసరం పడతాయి. కొంతమందికి బొటాక్స్ లాంటివి అవసరం పట్టవచ్చు, కొంతమందికి మైక్రో నీడ్లింగ్, MNRF ఇలాంటి ట్రీట్మెంట్స్ అవసరం పట్టవచ్చు. ఇంకా సాగింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. మనం ఏజ్ పెరిగే కొద్దీ మన ఫేస్ ఏదైతే ఇన్వర్టెడ్ ట్రయాంగిల్లో షేప్లో ఉంటుందో అది ట్రయాంగిల్ లాగా మారుతుంది, అంటే గ్రావిటీ వల్ల, అండ్ సాగ్ అవుతుంది ఇట్లా. సో దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి, హైఫూ కానీ. ఇంకా డిపెండెంట్ వాళ్ళకి ఎలాంటి సాగ్ ఉంది, వాళ్ళకి ఫిల్లర్ అవసరం పడుతుందా, లేదంటే RFతో టైట్నింగ్ చేసినా సరిపోతుందా. సో అలా చూసుకోవాలి. ఓన్లీ క్రీమ్స్ త్రూ అయితే మనం ఏజింగ్ సైన్స్ని ఆపలేము. కొంతవరకు స్కిన్ క్వాలిటీ మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే ఈ పిల్లర్స్, బొటాక్స్ ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు అవి రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది? ఇలా ఎంత పీరియడ్కి మళ్ళీ వాటిని రిపీట్ చేయాల్సి ఉంటుంది? సో ఇప్పుడు బొటాక్స్ అయితే మాత్రం ఇయర్లీ వన్స్ తీసుకుంటారండి చాలామంది. ఎందుకంటే ఒక బొటాక్స్ అనేది మనకి మజిల్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. దాని ఎఫెక్ట్ ఒక 6 months to 8 months లాస్ట్ అవుతుంది, డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ అండ్ వాళ్ళకి
ఇప్పుడు మళ్ళీ ఒకవేళ వాళ్ళ యాక్టింగ్ ప్రొఫెషన్లో అలా ఉంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ హెవీగా వాడతారు. అండ్ జిమ్స్, వెయిట్ లిఫ్టింగ్, స్టీమ్ బాత్ ఇవన్నీ చేసే వాళ్ళకి కూడా బొటాక్స్ ఎక్కువ లాస్ట్ అవ్వదు. సో వాళ్ళు టైం టు టైం తీసుకుంటారు. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు అసలు. బొటాక్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వాడచ్చు అంటే ఇప్పుడు ఇలా 1 year వైజ్ అనుకోండి, సపోజ్ ఒక 3 years 4 years అంటే వాళ్ళకి నీడ్ ఉన్న అంతకాలం వాడొచ్చా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు? సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. కరెక్ట్ ట్రైన్డ్ డర్మటాలజిస్ట్ చేస్తే బొటాక్స్తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకవేళ సడన్గా మానేస్తే చేంజెస్ ఎలా ఉంటాయి? హెల్త్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఒక్కసారి స్కిన్ మారిపోతుంది. హెల్త్ పైన అయితే ఏం ఎఫెక్ట్ పడదు. స్కిన్ అయితే డెఫినెట్గా వాళ్ళకి ఏజింగ్ సైన్స్ కనిపిస్తాయి. సో అది వాళ్ళు లైక్ చేయరు. అండ్ అప్పటి వరకు మెయింటైన్ చేసి ఉంటారు కదా, ఇట్లా టైట్ లుక్ ఏదైతే ఉంటుందో అది పోతుంది కాబట్టి అది డెఫినెట్గా వాళ్ళు లైక్ చేయరు. సో అలా ఉంటుంది తప్పితే అంటే వాళ్ళ ఏజ్ న్యాచురల్గా అయితే ఎంత వరకు ఏజింగ్ సైన్స్ చూపిస్తుందో, ఎంతవరకు వ్రింక్లింగ్స్ చూపిస్తుందో అకార్డింగ్ టు దర్ ఏజ్, సో అంతవరకు చూపిస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ లాగా అయితే ఏముండదు. అండ్ కమింగ్ టు ఫిల్లర్స్ రిక్వైర్మెంట్ కొంచెం తక్కువే ఉంటుంది. అంటే ఇప్పుడు సటిల్గా చేసుకోవాలి, సటిల్ కరెక్షన్స్. అంటే కొంతమందికి ఏజ్ పెరిగే కొద్ది హాలో ఐస్ ఎక్కువ అయిపోతాయి, లిప్స్ ఇంకా పల్సగా అయిపోతాయి, అవి లైక్ చేయరు వాళ్ళు. సో అవి చేసుకోవచ్చు. అండ్ అంత టైం టు టైం చేయవలసిన అవసరం లేదు. 4-5 years వాళ్ళకి ఒక లుక్ ఎలా అయితే మెయింటైన్ అవుతుందో అప్పటి వరకు ఆ ఫిల్లర్ అనేది స్టాండ్ అవుతుంది. కొంతమందికి వాల్యూమ్ లాస్ ఉంటుంది కదా ఇప్పుడు చీక్స్, అండ్ సడన్గా వెయిట్ లాస్ అయిన వాళ్ళకి కూడా చీక్స్ అన్ని లోపలికి వెళ్ళిపోయి ఇట్లా ఫేస్ సాగైనట్టు ఉంది. అలాంటి వాళ్ళు కూడా ఫిల్లర్స్ తీసుకోవచ్చు. అండ్ రిక్వైర్మెంట్ కంపారిటివ్లీ తక్కువ, బొటాక్స్ కంటే కొంచెం తక్కువ. బట్ ఒకసారి డిజాల్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు. ఇక పర్మనెంట్ మేకప్స్ ట్రెండ్ బాగా నడుస్తుంది, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది తీసుకోవడం మంచిదేనా? సో పర్మనెంట్ మేకప్ వచ్చేసి ఐబ్రోస్ అనుకోండి, టాటూయింగ్ లాగా చేస్తాం, సెమీ పర్మనెంట్ మేకప్ లాగా చేస్తారు. కొంతమందికి పల్సటి ఐబ్రోస్ ఉంటాయి, వాళ్ళకి అది కాస్మెటికల్గా కరెక్షన్ ఇస్తుంది, పర్వాలేదు. కొంతమంది థిక్ ఐబ్రోస్ ఉన్నా కూడా అన్వాంటెడ్గా చేయించుకుంటారు, అది కొంచెం అవసరం లేదు, వాళ్ళు మళ్ళీ అది వద్దనుకుంటారు, మళ్ళీ లేజర్ చేయాల్సి వస్తుంది. సో టు అండ్ ఫ్రో అవుతుంది. సో అలా కాకుండా కొంతమందికి మరీ పల్సటి ఐబ్రోస్ ఉంటే అంతవరకు ఐబ్రో కరెక్షన్ టాటూయింగ్ చేసుకోవచ్చు. స్కాల్ప్ కొంతమందికి చాలా పల్సగా ఉంటుంది, ఏం ట్రీట్మెంట్స్ చేసినా కూడా రాదు, అండ్ వాళ్ళ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి విల్లింగ్ ఉండదు. అలాంటి వాళ్ళు కూడా మైక్రో పిగ్మెంటేషన్ వరకు ఫైన్. బట్ కమింగ్ టు స్కిన్ అండ్ లిప్స్, ఇట్స్ నాట్ దాట్ రికమెండెడ్. ఇప్పుడు లిప్స్లో రియాక్షన్స్ ఎక్కువ, సో అది యూజువల్గా డర్మట్ సెగ్మెంట్ నుంచి మేమైతే చెయ్యము. అండ్ ఫేస్ వచ్చేసి బీబీ ట్రీట్మెంట్ అని చెప్పేసి కొంచెం ఒకలాగా పిగ్మెంట్ అనేది పెట్టేసి దాన్ని యూవీ లైట్ త్రూ సెటిల్ చేస్తాం. దానివల్ల లాంగ్ టర్మ్లో స్కిన్ డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ కాంటాక్ట్ డర్మటైటిస్ రావచ్చు. సో అవాయిడ్ చేస్తే బెటర్. యాక్చువల్గా సెమీ పర్మనెంట్ మేకప్ కాన్సెప్ట్ వచ్చేసి విటిలిగో, ఇప్పుడు కొంతమందికి బొల్లి అంటాం కదా, సో అలాంటి మచ్చలు వస్తాయి. సో అవి వైట్ ప్యాచెస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ వైట్ ప్యాచ్ ఉంది అనుకోండి, అది ఒక టైం తర్వాత గ్రో అవ్వట్లేదు, ఇంకా అంతే సైజులో ఉంది, అంటే లైక్ 3-4 years నుంచి అదే సైజులో ఉంది. అంటే యాక్చువల్గా వాళ్ళ కోసం మనం ఈ స్కిన్ పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ చేసాం, దీన్ని క్యామోఫ్లేజింగ్ అంటాం. సో వాళ్ళ స్కిన్ కలర్లో మనం పిగ్మెంట్ డ్రాప్ చేస్తాం. అలా క్లినికల్గా అయితే పర్వాలేదు, బట్ సెమీ పర్మనెంట్ మేకప్ అయితే అవాయిడ్ చేస్తేనే బెటర్. ఈ మధ్యన కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం, అలాగే ఏజ్ కంట్రోల్ కోసం గ్లూటాథయోన్ అనేది బాగా వినిపిస్తుంది. ఇది వాడొచ్చా? మంచిదేనా? దీనివల్ల వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయి? సో ఇప్పుడు గ్లూటాథయోన్ అనేది కూడా ఇప్పుడు ఏంటంటే గ్లూటాథయోన్ అయితే మ్యాజిక్ డ్రగ్ అయితే కాదు. మామూలుగానే మన బాడీలో గ్లూటాథయోన్ ఉంటుంది. అండ్ మనం కొంచెం అవకాడోస్, బెర్రీస్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్, మ్యాంగోస్, వీటన్నిటిలో కూడా గ్లూటాథయోన్ ఉంటుంది. ఇప్పుడు ఈ గ్లూటాథయోన్ ఏంటి అంటే ఒక టైంలో క్యాన్సర్ పేషెంట్స్కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? క్యాన్సర్ పేషెంట్స్కి కీమో పెడతాం, కీమోథెరపీ తర్వాత లివర్ అంతా కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. సో ఆ లివర్ డీటాక్సిఫై చేయడం కోసం మనం గ్లూటా అనేది స్టార్ట్ చేసాం. సో అప్పుడు యాక్సిడెంటల్గా డిస్కవరీ చేసింది ఏంటి అంటే ఎవరికైతే గ్లూటా పెట్టారో వాళ్ళందరూ కొంచెం లైటన్ అవ్వడం. సో అలాగ అనుకున్న డ్రగ్గే. సో ఇది ఏంటి అంటే మళ్ళీ గ్లూటాథయోన్ పనిచేస్తుంది, పని చేయదు అని అంటలేము, కానీ పనిచేస్తుంది. ఎంతవరకు పనిచేస్తుంది అంటే ఇప్పుడు మీలో కానీ నాలో కానీ యాంటీ ఆక్సిడెంట్ డ్యామేజ్ ఉంది,
డెఫిసిట్ ఉంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, మనం ఒక 6 సెషన్స్ టు 10 సెషన్స్ తీసుకుంటే బాగానే పనిచేస్తుంది. మనలో ఆక్సిడేషన్ స్ట్రెస్ తగ్గుతుంది, యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. సో మనం ఈవెన్చువల్లీ బ్రైటన్ అవుతాం. కానీ ఆల్రెడీ వాళ్ళకి ఎవరికైతే యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో, అంత ఆక్సిడేటివ్ స్ట్రెస్ లేదో, వాళ్ళకి ఎంత గ్లూటా పెట్టినా కూడా వాళ్ళ స్కిన్ టోన్ టెక్స్చర్ ఒక టైం వరకు వెళ్ళి అక్కడనే ఆగిపోతుంది. సో ఓవర్ డోసింగ్ అయితే మేము రికమెండ్ చేయం. ఇంకా సోప్స్, ఫేస్ వాషెస్ ఇది బాగా నడుస్తుంది. అంటే మన అవసరాన్ని బట్టి యూస్ చేస్తూ ఉంటాం కదా, ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే మీరు ఏం చెప్తారు? సో సోప్ అయితే జనరల్గా బాడీ పీహెచ్కి తగ్గట్టు తయారు చేస్తారండి. సో కొంచెం పీహెచ్ అనేది హార్ష్గానే ఉంటుంది. సో సోప్ ఇప్పుడు బాడీ వరకు బాగానే ఉంటుంది, బట్ ఎట్ ద సేమ్ టైం సోప్ మనం అదే సోప్ ఫేస్కి యూజ్ చేస్తే ఆ పీహెచ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల స్కిన్ అనేది కూడా బాగా డ్రై అయిపోతుంది. సో మేమేం చెప్తాము అంటే ఫేసెస్కి మాత్రం ఫేస్ వాష్ యూజ్ చేయండి, కొంచెం పీహెచ్ బ్యాలెన్స్ ఉన్న ఫేస్ వాష్ యూజ్ చేయమని చెప్తాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు సోప్ అనేది చాలాసేపు అలా ఓపెన్గానే ఉంటుంది, అండ్ మనం అన్ని బాడీ పార్ట్స్లో యూజ్ చేస్తాం. సో కొంచెం బ్యాక్టీరియా ఎంత కాదన్నా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఏంటి అంటే ఫేస్ పైన కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది, బాడీ పైన చూపించకపోవచ్చు. సో అలా అవాయిడ్ చేయమని చెప్దాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సోప్ ఇస్ క్లెన్జర్ కాబట్టి అంత క్లెన్స్ కూడా అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఫేస్ వాష్ తీసుకొని ఫేస్ వాష్తోని స్నానం చేశారనుకోండి, మన స్కిన్ మన బాడీకి అసలు అంత క్లెన్స్ అయినట్టు ఉండదు, బట్ ఫేస్ చాలా క్లెన్స్ అవుతుంది. సో ఇమాజిన్ చేయండి, అంటే దాంట్లో ఎంత pH డిఫరెన్స్ ఉంటుందో. సో బాడీకి సోప్, ఫేస్కి ఫేస్ వాష్ ఈజ్ రికమెండెడ్. ఓకే. ఇంకా ఆయిల్స్ విషయానికి వస్తే కొందరు ఫేసెస్కి ఆయిల్ పెడతారు, కొబ్బరి నూనె, ఇలాంటి రకరకాల ఆయిల్స్, ఇవి యూజ్ చేయొచ్చా? ఇప్పుడు మరీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అండ్ అంత ఓపెన్ పోర్స్ లేని వాళ్ళు అంటే ఓకే సమ్ టైమ్స్, బట్ ఏమవుతుంది అంటే కొబ్బరి నూనె వాడే కొద్దీ పోర్స్లోకి ఆ కొబ్బరి నూనె వెళ్ళిపోయి వాళ్ళకి అవన్నీ కూడా కొమడోన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొమడోన్స్ అంటే ఒకలాగా బంప్ వస్తుంది, ఈవెన్చువల్గా అది యాక్ని అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు బ్రేక్అవుట్స్ ఉన్న వాళ్ళు కూడా పొరపాటున కొబ్బరి నూనె పెట్టారనుకోండి, వాళ్ళకి బ్రేక్అవుట్స్ ఎక్కువ అయిపోతాయి. సో కొబ్బరి నూనె అనేది అంటే లైక్ చిన్న పిల్లలకి అంత ఎఫెక్ట్ చూపించదు, బట్ టీనేజ్ నుంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అవాయిడ్ చేయాలి డెఫినెట్గా, స్కిన్ పైన అయితే పెట్టకూడదు. ఆర్మ్స్కి లెగ్స్కి అప్పుడప్పుడు పెడతారేమో, బట్ ఫేస్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మొత్తానికి మెరిసే స్కిన్ కోసం, అందం కోసం ఆరాటపడే మన ఆడియన్స్కి హెల్దీ స్కిన్ కోసం మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? హెల్దీ స్కిన్ కోసం అయితే మై రూల్ ఇస్ సింపుల్ అండి. హెల్దీ స్కిన్ కోసం అయితే స్లీప్ సైకిల్ కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ థింగ్, డూమ్ స్క్రోలింగ్ చేయొద్దు, బెడ్ రాటింగ్ స్క్రోలింగ్ చేయొద్దు, స్క్రీన్ టైం కంట్రోల్లో ఉండాలి, అండ్ ఫుడ్ కరెక్ట్గా ఉండాలి, అండ్ టైం టు టైం తీసుకోవాలి, మీల్స్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. అలా సేమ్గా క్రాష్ డైట్స్ చేయకూడదు, దానివల్ల కూడా హార్మోనల్ ఇష్యూస్ ట్రిగర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం జంక్, ఎక్సెసివ్ ఈటింగ్ కూడా చేయకూడదు. అండ్ వీక్లీ ఒక 5 days అన్న వర్కౌట్ చేయడం స్టార్ట్ చేయాలి. బేసిక్ అయినా పర్లేదు, అంటే మినిమం ఒక 30 minutes కార్డియో, ఒక 20 minutes స్ట్రెంగ్త్ ట్రైనింగ్, లేదంటే ఒక 30 minutes యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అలా చేసుకుంటూ ఉంటే స్కిన్ అనేది ఒక రకంగా మెయింటైన్ అవుతుంది. అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేస్తారు, బట్ స్ట్రెస్కి వచ్చేసరికి మేనేజ్ చేయలేకపోతారు. ఆఫీస్ స్ట్రెస్, వర్క్ ప్లేస్ స్ట్రెస్, ఇంట్లో స్ట్రెస్, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. అవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవడానికి కొంచెం మెడిటేషన్, జర్నలింగ్ అలా చేస్తే స్కిన్, హెయిర్ హెల్త్ కూడా బాగా మెయింటైన్ అవుతుంది. రైట్, సూపర్ మేడం, చాలా చక్కగా సలహాలు ఇచ్చారు. అలాగే ఏవైతే అపోహలు ఉన్నాయో అలాంటి అపోహలకు కూడా మీ ద్వారా మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇలాంటి సలహాలు సూచనలు అందించినందుకు. నమస్తే. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ.